హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే చాలా రోజులైంది నేను వీడియో పెట్టి. ఈరోజు ఏంటంటే చిన్నపిల్లల గురించి చెప్పేదానికి, చిన్నపిల్లల గురించి ఏమేమి వీడియోలు పెట్టచ్చా, ఏమేమి వీడియోలు పెట్టకూడదా అనేది నేను వీడియో చేస్తున్నాను. ఈరోజు చాలా రోజులైంది నేను వీడియోలు కూడా పెట్టి, మన దేవుడి వీడియో కూడా మానకొండ పోయినాము, అలా లచ్చమ్మపేట కాడ పోయి వీడియో కూడా పెట్టాము. పెడితే చూస్తున్నారు, అయితే చూశారు కానీ 200 దాకా 200 పైన చూశారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయలేదు. ఒకరు ఇద్దరు లైక్ చేశారు. మీకు మీరు లైక్ చేస్తేనే నా ఈడింగ్ ఒకరు బాధనమాట, ఒకరు పైకి వస్తాను, లేకపోతే అది కూడా లేదు ఫ్రెండ్స్. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను పసిపిల్లకాయల గురించి వీడియో అన్నాను కదా, మీరు పురుట్లో నుంచి 5 సంవత్సరాల పురుట్లో పుట్టిన పిల్లకాయలు ఫోటోలు కానీ ఈడియాలు కానీ ఏం అసలు ఎక్కడైనా సరే టీవీ ఫోన్లో మటుకు ఎత్తద్దు, ఫోటోలు కూడా ఎత్తొద్దండి. నేను చాలాసార్లు ఇదివరకు ఒక వీడియో పెట్టాను, అది మీరు సరిగా చూసాడో లేదు, అందుకని ఈరోజు పెడుతున్నాను. ఏంటంటే ఈరోజు చాలా ఊటీ వీడియోలు నేను అప్పుడప్పుడు అందరూ వీడియోలు ఫాలో అన్ని వీడియోలు చూస్తూ ఉంటాను. చూసినప్పుడు ఒక ఫోటోలో చూశాను, ఒక అమ్మాయి చిన్న పిల్ల చనిపోయింది, దాంట్లో నాన్న తీసిన ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టున్నది చూశాను. నేను ఇదివరకే చెప్పుండా అనమాట, 3 సంవత్సరాలు నిండిందాకైనా ఏ బిడ్డలకైనా సరే ఫోటోలు కానీ వీడియోలు కానీ ఫోనుల్లో కానీ ఎక్కడైనా పెట్టద్దు, వీడియోలు కూడా తీయద్దు. అదేంటంటే ఇప్పుడు కాలం అంతా ముచ్చటగా ఉండారులే, బాగుండారని చెప్పి మీరు వీడియోలు తీను ఫోటోలు తీను అట్లా ఉన్నారండి. ఒక్కొక్క ఫోటోకి ఒక వీడియోకి చాలా ఆయుష్ తక్కువ అనమాట. 3 సంవత్సరాల దాకా తీయకూడదు, ఫోటోలు కూడా ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు. తీసుకుంటే 1-2 ఫోటోలైనా తీసుకోవచ్చు కానీ వీడియోలు తీయకూడదు అనమాట. 3 సంవత్సరాల దాకా ఆగండి. 3 సంవత్సరాల నుంచి మీకు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏవైనా తీసుకోండి. మామూలుగా ఇప్పుడు 5 ఏళ్ళ దాకా ఉండలేరు కదా, అట్టనమాట. పాతకాలంలో అసలు ఫోటోలు కానీ పిల్లకాయలు కానీ ఎక్కడైనా విన్నారా మీరు? చిన్న పురుట్ల పిల్లకాయలకి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయంగా చూస్తున్నారా? ఎక్కడా జరగలేదు ఫ్రెండ్స్. నేనేంటంటే అందరూ బాగుండాలని నేను కూడా చెప్తున్నాను, మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఎలా తెలుసు అంటే, మా అమ్మోళ్ళు అందరూ అప్పుడు అంటుండేది, నేను వింటా ఉండేది. అందువల్ల మా అబ్బాయిలకు కానీ ఎవరికి కానీ నేను వీడియోలు కానీ ఫోటోలు కానీ పెద్దగా తీసి ఎరగను. జాగ్రత్తగా ఉండండి. ఎవరు మా అబ్బాయిలనే కాదులే, ఇప్పుడు తీస్తున్నారని ఫోటోలు పెద్ద అయినాక ఎవరికైనా చిన్నపిల్లగాయలు అప్పుడు ఎవరు తీరు, పల్లెటూరులు ఎక్కువ ఎవరు తీరండి. టౌన్ అయిందంటే 10 మందికి చెప్పుకుంటాం కదా, పురుడు తీసుకున్నా పురుడు అసలు తీయకూడదు, ఫోటోలు తీసుకుంటే చాలు, వీడియోలు ఏం తీయకూడదు. పురుట్ల పిల్లకాయలు 3 సంవత్సరాల దాకా కానీ వీడియోలు ఫోటోలు తీయకూడదు, సరేనా? 3 ఏళ్ళు నిండిన తర్వాత వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు అండి. అదనమాట. నేను అన్నానని మీరు బాధపడద్దు. ఫోటోలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, పాప ఫోటోలు కానీ బాబు ఫోటోలు పంపించమంటే, అమెరికాలో ఉండి ఇతర దేశాల్లో ఎవరైనా ఉండి పంపించమంటే మీరు 1-2 ఫోటోలు ఒక 5-6 ఫోటోలు తీసుకోవచ్చు కానీ ఒక 20-30 ఫోటోలు తీసుకోకూడదు, ఎవరికి షేర్ చేయకూడదు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు నేను ఆ వీడియో చూడ చాలా బాధేస్తుంది అనమాట. అందుకని నేను ముందు ఒకసారి నేను వీడియో పెట్టున్నాను, అయినా మీరు చూసారో చూడలేదు నాకు తెలీదు. మీరు లైక్లు చేయటం కూడా మర్చిపోతున్నారు. అప్పుడన్నా నయం లైక్ చేస్తున్నారు, ఇప్పుడు అసలు లైక్ కూడా చేయట్లేదు అంటుంది. లైక్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇష్టమైతేనే షేర్ చేయండి, లేకపోతే లేదు, సరేనా? నా ఛానల్ ఫాలో అవ్వండి, మీరు ఫాలో అయితే ఇంకో 4 ఫాలో అవుతారు, సరేనా? బాయ్ అండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా, సరేనా? బాయ్.